ఇక ఇది ఇట్లా ఉంది. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే దీపావళి పండుగ. దీపావళి పండుగ గోలిగా జనాలు ఇప్పుడు దేనికి అలవాటు పడ్డారు? ఖచ్చితంగా ఏది ఉన్నా లేకున్నా లక్ష్మీదేవి పూజనన్నా మర్చిపోతారేమో కానీ బాంబులు గారబడం మాత్రం మర్చిపోతలేరు. ఇప్పటికే ఢిల్లీలో ఎంత కథ నడుస్తుందో, వాయు కాలుష్యంతో జనాలు ఏ రకంగా అస్తవ్యస్తమయ్యి అల్ల కల్లోలం అవుతుందో ఢిల్లీ. ఇక ఇప్పుడు ఇది అంతటా వాకుతుంది. ఇక నిన్న హైదరాబాద్ లో ఏమో తక్కువైందా? గల్లీ గల్లీకి నీ దండం పెడితే ఒక్కొక్క ఇంటి ముందర మోతకోలు బస్తాల కొద్దిగా ఇక మరి బాంబులు కాల్చి పెట్టిరు. ఇవాళ మున్సిపాలిటీలకు తీయలేక యాష్ట కొంటుంది. మరి వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా సమాజానికి? వీటి వల్ల ఇంటి పక్కలోనికి నష్టమే, వానికి నష్టమే. ముఖ్యంగా పోరగాళ్ళు బాంబులు కాల్చి ఆ పొగను పీల్చుకొని ఆ బాంబులకి వెళ్ళి పెదజల్లే ఆ రసాయనాలు పీల్చుకొని దాగకాన పాలవుతురు పోరగాళ్ళు. అయితలేదా? ఇక చూడరు రేపటి అయిపోయి సరోజిని కంటి దాకానకు లైన్ కట్టిరట బుడ పోరగాళ్ళు. అప్పుడే సరోజిని కంటి దాకానకు అప్పుడే బుడ పోరగాళ్లకు అవి కళ్ళల్లో పడి ముక్కు గాలి మూతి గాలి ఈ కళ్ళల్లో పడి అప్పుడే లైన్ సరోజిని దాకానకు లైన్ కట్టిరట పోరగాళ్ళు అప్పుడే. అంటే తల్లిదండ్రులు మరి సోయి పెట్టి అరే బుడ్డ పోరగాళ్లకు బాంబులు కాదు అని చెప్పి ఇంకా వాళ్ళకు బాంబులు కోనిచ్చి కాల్చిపిచ్చి ఈ రకంగా కథ చేస్తే ఇప్పుడు కన్నువాయ మూజివాయ ముక్కు మీదంగా పశకర్ సాయి. అంటే ఈ రకంగా నష్టమైనా ఇంకా మార్పు వస్తలేదు. ఈ బాంబులు కాలబడం ద్వారా అల్లకెళ్ళి ఏదైతే పొగ వస్తుందో, అల్లకెళ్ళి ఏవైతే రసాయనాలు వస్తున్నాయో వాటిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులలో కూడా సర్వరోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ బీమార్లకు కూడా కారకులై. అందుకనే దయచేసి పబ్బది బట్టి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మళ్ళొకసారి మీ నర్సయ్య తాత శనాది చెప్పుకుంటా ఎంత వీలైతే అంత ఈ బాంబులు కాలవకుండా ఉంటే మంచిదేమో. ఇప్పటికే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ శబ్ద కాలుష్యంతో కూడా ఎంతో మంది పాపం గుండెపోటు గుండె జబ్బు ఉన్నోళ్ళు అయితే సంబంధించిన రోగం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిట్ట నిలువున అల్లాడిపోతున్నారు ఈ బాంబుల సప్పుడు. పట్టణం అంతా బాధ తట్టుకోలేకనే ఇలా మీ నర్సయ్య తాత పల్లెటూరి ఒడిలో కూర్చొని మీకు వార్తలు చెప్తుండు. దుమ్ము చలికాలంలో మంచు ఎట్లా ఏ రకంగా మరి రోడ్డును కమ్ముకుంటుందో ఇప్పుడు గా రకంగానే మొత్తం అడుగున మొత్తం దుమ్ము పొగ మన్ను మషడం కప్పుకొని ఉంది. వారం రోజుల దాకా ఆ పొగను పీల్చుకొని ఇక రేపు దావకాన పాలయ్యే రోజు దగ్గర పడ్డది. ఇప్పటికే బుడ పోరగాళ్ళు 100 మంది పోరగాళ్ళు బాంబులు కాల్చుకొని ఇప్పుడు దావకాన పడ్డారు. ఇక ఇది ఈ రకంగా నడుస్తుంది దీపావళి పండుగ. అందుకనే నిన్న కోటి చౌరస్తాలో మీ నర్సయ్య తాత అడుగుపెట్టి చాలా మంది 80% మంది నిజమే తాత నువ్వు చెప్పేది, మేము ఇవాళ మా ఇంటి అలంకరణ మన లైట్లతోటి చిన్న లైట్లతోటి మేము అలంకరణ చేసుకుంటాం, దీపాలు కూడా గాలవనీయమని 80% మంది నిన్న కోటి చౌరస్తాలో మన ఏఎన్ఎన్కు మాట ఇచ్చారు. కానీ ఒక 20% మంది ఎందుకు కాలవద్దు బాంబులు, ఇక ఆ ముచ్చట కూడా చెప్పాలి. ఎందుకు కాలవద్దు బాంబులు? ఇది ఆనవాయితీ కదా. ఇప్పుడు సిగరెట్ కాలుస్తుర్రు, మరి సిగరెట్ల వల్ల ఒక్కనాడు పండుగ అయితే బాంబులు కాల్చుకుంటే కాలువద్దు అంటుర్రు. మరి రోజు సిగరెట్ కాలుస్తున్న సంగతి ఏం తాత అని అంటున్నారు. అసలు సిగరెట్లు తయారు కాకుంటే కంపెనీ మూసేయాలి కదా, రోగాలు వస్తున్నాయి కదా. ఈ సిగరెట్ తాగడం వల్ల పక్కలోని కూడా పొగవారి రోగం వస్తుంది కదా, ఇది కూడా క్యాన్సర్ కు కారణమవుతుంది కదా.
మరి దీన్ని ఎందుకు బంద్ చేస్తలేరు అని ఒక ఆయన అంటాడు. ఇక ఇంకొక ఆయన అంతా పాడైపోతుంది, ఈ మోటార్ల నుండి వచ్చే దుమ్ము ధూళి పొగతోటి ఇప్పటికే వాయు కాలుష్యం అయిపోయింది, అయితేనే ఉంది. మరి ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎందుకో సోయి పెడతలేరు అంటే వస్తున్నాయి పిల్లగా అవి కూడా ఏయి ఇంకా బంద్ పెట్టుది అంటాడు ఆయన. అంటే ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. ఏది ఏమైనా సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు ముందుగా మన దగ్గరనే మొదలు కావాలి. అనేది మీకు ఇలా నేను గుర్తు చేస్తుంది. ఇకపోతే పండుగ అంటే ఏంది? పండుగ అంటే ముందుగా తెలంగాణలో గుర్తుకొచ్చేది లోపుక తాగుడు పీక తినుడు. ఇక ఇంట్లో నీ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకే కదరా అని